So good morning, students. So today the important notification is released. That is Dost. Dost means Degree Online Service Telangana. Degree Online Services Telangana. So this notification Dost is for degree admissions. Degree admissions. డిగ్రీ కాలేజెస్లో అడ్మిషన్ కోసం ఈ నోటిఫికేషన్ అనేది మన తెలంగాణ రాష్ట్రంలో దోస్తు పేరు మీద రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ అకాడమిక్ ఇయర్ అంటే 2026 అకాడమిక్ ఇయర్ సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు మరి ఓపెన్ ఇంటర్ ద్వారా పాస్ అయినటువంటి విద్యార్థులు కూడా ఈ డిగ్రీకి అప్లై చేయడానికి అర్హులు. సో ఇంటర్మీడియట్ అంటే ఓపెన్ ఇంటర్ కావచ్చు, మరియు రెగ్యులర్ ఇంటర్ ఏ గ్రూప్ అయినా సరే మరి చదివిన వాళ్ళైనా సరే ఈ డిగ్రీ అడ్మిషన్ కోసం అప్లై చేయవచ్చు. ముఖ్యంగా డిగ్రీ కాలేజెస్లో మనకి గ్రూప్స్ తీసుకుంటే మనకు ఇక్కడ బిఏ ఉంది, బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్, బీకామ్, బిఎస్సి, బిబిఏ, బీసీఏ, బీబీఎం, బిఎస్డబ్ల్యూ, డి ఫార్మసీ. సో ఈ విధంగా గతంలో మనకి బిఏ, బీకామ్, బిఎస్సి మాత్రమే ఉండేది, కానీ ఇప్పుడు మనకి కొత్త కొత్త కోర్సులు కూడా ఇవ్వడం జరిగింది. ఆ కోర్సుల గురించి నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందుగా ఇప్పుడు ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి మెయిన్ ఈ గ్రూప్స్కి సంబంధించింది మనం చూద్దాం. ఈ నోటిఫికేషన్ సంబంధించి సో ఈ సంవత్సరం సంబంధించిన నోటిఫికేషన్ మనకి తెలంగాణ రాష్ట్రంలో మనకి ఏ యూనివర్సిటీస్ ఉన్నాయి అని చూస్తే మనకి డిగ్రీ కాలేజీకి సంబంధించిన యూనివర్సిటీస్ వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, మహాత్మా గాంధీ, శాతవాహన, వీరనారి చాకలి ఐలమ్మ ఉమెన్స్ యూనివర్సిటీ, డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ, జేఎన్టీయు యూనివర్సిటీకి సంబంధించిన అంటే టెక్నాలజీ కోర్స్కి సంబంధించినటువంటి యూనివర్సిటీ, టిఎస్ఎస్బి టెట్. సో ఈ దాదాపుగా ఎక్కువ మొత్తంలో మనకు యూనివర్సిటీ రావడం జరిగింది. ఈ కొత్తగా వచ్చినటువంటి యూనివర్సిటీలు కొత్త కొత్త కోర్సులను ఆఫర్ చేయడం అనేది జరుగుతుంది. సో మనం ఇక్కడ క్లియర్గా వెళ్తే సో ఇక్కడ మనకి టు బిగిన్ ద స్టూడెంట్స్ హ్యావ్ టు విజిట్ ద వెబ్సైట్ dost.cgg.gov.in. సో ఇన్స్ట్రక్షన్ బులెటిన్ అన్నీ కూడా చదవాలి. అదేవిధంగా ప్లాట్ఫామ్లో కోర్సులు ఏమేమి ఉన్నాయని తెలుసుకోవాలి. సో తర్వాత యూనివర్సిటీస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో దోస్త్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకు రిజిస్ట్రేషన్ ఫీజు 200, ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఈ రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తే మనకు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకు ఒక ఐడి జనరేట్ అవుతుంది. ఆ ఐడి ద్వారా మనం అప్లికేషన్ చేయవలసి ఉంటుంది. దీన్ని కూడా నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దోస్త్ ఐడి విల్ బి జనరేటెడ్ ఆఫ్టర్ పేయింగ్ రిజిస్ట్రేషన్ ఫీ 200 ఫర్ ఈచ్ క్యాండిడేట్. సో మనకి రిజిస్ట్రేషన్ ఎలా చేయాలో దానికి సంబంధించినటువంటి ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ మెథడ్ 1లో మనకు రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అంటే, సో ఆధార్ నెంబర్, ఎవరిది ఆధార్ నెంబర్ అయితే వాళ్ళ మొబైల్తో లింకప్ అయిందో వాళ్ళు దోస్త్ వెబ్సైట్లోకి వెళ్ళి మొబైల్ నెంబర్ టైప్ చేయగానే ఓటీపీ వస్తుంది. అది అథెంటికేషన్ అయిపోయి మనకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ద్వారా రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవుతుంది 200 పే చేసిన తర్వాత. సో మెథడ్ 2లో ఎవరైతే ఇంటర్మీడియట్లో
అంటే తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ రిజిస్టర్ అయిన వాళ్ళు ఇక్కడ మనకు డైరెక్ట్గా ఆ నెంబర్ ద్వారా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అనమాట. సో సో స్టెప్ 2లో జనరల్గా ఏం చేయాలి అంటే మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే తెలంగాణ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వాళ్ళు మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మొబైల్ యాప్ దోస్త్ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత రిజిస్టర్ చేసుకోవాలి నెంబర్ తోటి, మొబైల్ నెంబర్ తర్వాత ఓటీపీ వన్ టైం పాస్వర్డ్ అనేది వస్తుంది. తర్వాత ఎంటర్ చేయాలి, సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత అథెంటికేషన్ కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత మనకి పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. నేము, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్ చాలా ఇంపార్టెంట్. దోస్త్ యాప్ అంటే వెబ్సైట్కి, నెట్ సెంటర్కి వెళ్ళకుండా, వెబ్సైట్ ద్వారా కాకుండా మరి ఇంకొక రకంగా సెకండ్ మెథడ్ ఏంటి అంటే మొబైల్ యాప్. గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి దోస్త్ మొబైల్ యాప్ అని ట్యాప్ చేస్తే మనకు ఈ యాప్ డౌన్లోడ్ చేసుకొని తర్వాత ఓటీపీ ద్వారా రిజిస్టర్ అయ్యి డీటెయిల్స్ అన్నీ కూడా సబ్మిట్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. నేము, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్. సో ఫేస్ రికగ్నిషన్ అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఇక్కడ ఫేస్ రికగ్నిషన్ అనేది అడుగుతుంది. ఖచ్చితంగా ఫేస్ రికగ్నిషన్. Live photo matches system recorded, those study will be generated. The students can then proceed the payment of registration fee 200. ఎప్పుడైతే ఫేస్ రికగ్నిషన్ కంప్లీట్ అయిందో అప్పుడు మనకి రిజిస్ట్రేషన్ ఫీజు అనేది అడుగుతుంది. 200 రూపీస్ పే చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. అప్పుడు ఫిల్ చేయవలసి ఉంటుంది అనమాట. ఇది సెకండ్ మెథడ్. థర్డ్ మెథడ్కి వెళ్తే మనకి నెట్ సెంటర్లు, మీ సేవ లేదా నెట్ సెంటర్లకు వెళ్ళి మన యొక్క ఫింగర్ ప్రింట్ ఫేస్ అథెంటికేషన్ వాళ్ళకి ఇవ్వడం ద్వారా మరి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వచ్చేసి మనకు 200 ఫీజు అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో రిజిస్ట్రేషన్ కంప్లీట్ తర్వాత మనకి ఒక దోస్త్ ఐడి అండ్ పిన్ జనరేట్ అవుతుంది. ఈ ఐడి పిన్ ద్వారానే మనం డీటెయిల్స్ అంటే కోర్స్కి సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేసి అడ్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. మనకు వాటిలోనే ఈ దోస్త్ ఐడి ద్వారానే మనకు లాగిన్ అయిన తర్వాత మన కాలేజెస్, కోర్సులు అన్నీ అపేర్ అవుతాయి. అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. అప్పుడు మనం క్లిక్ చేసి డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేసి మనం కంప్లీట్ చేయవలసి ఉంటుందన్నమాట. సో students must log in using their Dost ID, PIN, password, either in mobile app or website or Mi Seva Center. They should fill out application form accurately with all the required details. So please, this is important. Once your data is submitted, it cannot be edited until they given permission, until they will give permission. I think sometimes they may give edit option. At that time, you have to go to edit if if you've done wrong. So after submitting application, students must exercise web option by selecting their preferred courses, colleges. So assigning priority number to each choice. It is important to carefully assign priorities as a seat allotment will be made based on the preference. So if you give the first preferences, you will get first. So least give preference, you will get least. So that your favorite colleges, if you give the priority first, then later go to another unfavorable colleges and courses as well. As students should not share their study PIN password with anyone, maintain the confidentiality of their option. Seat allotment will be made to students who have exercised their web option. Seat allocation will be based on merit and the reservation policies in ways as per government rules. If a student is satisfied with allotted seat, they must confirm their seat through online self-reporting, pay the confirmation fee online as specified in the following. సో మొబైల్లోనే మనం క్లియర్గా చూసుకోవచ్చు సీట్ అలాట్మెంట్ అనేది. ఆన్లైన్లోనే కన్ఫర్మ్ చేయొచ్చు ఆ డిగ్రీ కాలేజీకి సంబంధించినటువంటి సీట్ ఒకవేళ మీకు ఓకే అయినప్పుడు. సో కన్సర్న్ ఫీ పే చేయాలి. ఒకవేళ సాటిస్ఫై కానప్పుడు
తర్వాత సపరేట్గా మళ్ళీ రిజర్వేషన్ ఫీ అని పే చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఈ రిజర్వేషన్ ఫీ పే చేసిన తర్వాత మళ్ళీ వెబ్ ఆప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. దీన్ని సెకండ్ ఫేజ్ కిందకి వెళ్తుంది. ఈ విధంగా సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్లో కూడా మనకు బెటర్ కాలేజ్ కోసం మనం వెయిట్ చేసి ఫుల్ఫిల్ చేసి జాయిన్ కావచ్చు అనమాట. సో మనకి 3 ఫేజెస్, ఫస్ట్, సెకండ్, థర్డ్ ఫేజెస్లో ఉన్నాయి. సో స్టూడెంట్స్, రిజిస్ట్రేషన్ ఫీజు ఓన్లీ 200 ఓన్లీ. బట్ if you agree with that college, you can pay the college fees, or otherwise you come to the uh, reservation fee, then you come to the second and third wave, like that process. That is phases. Students who confirm their seat must visit allotted colleges in person between 26 to 26 to 27 6 to 26 to submit their necessary certificates, pay the required course fee. Only after completing these steps will their seat be officially confirmed. If the student fails to complete this process, his seat will be cancelled. ఒకవేళ సీట్ అలాట్ అయిన తర్వాత ఆ కాలేజెస్కి వెళ్ళకుండా ఉంటే ఆ సీట్ క్యాన్సల్ కావడం అనేది జరుగుతుంది. సీట్ రిజర్వేషన్ ప్రాసెస్ అండ్ ఫీ రీఎంబర్స్మెంట్. ద గవర్నమెంట్ పాలసీస్ అంటే ఇక్కడ కొన్ని కోర్సులకి స్పెసిఫైడ్ యూనివర్సిటీలో మనకి రీఎంబర్స్మెంట్ అనేది ఉంటుంది డిగ్రీ కాలేజెస్కి. సో రీఎంబర్స్మెంట్ మీన్స్ కాలేజ్ ఫీజు గవర్నమెంటే పే చేస్తుంది. కొన్ని కాలేజెస్, కొన్ని కోర్సుకు సంబంధించినటువంటిది కేవలం మీరు ఎగ్జామినేషన్ ఫీ, అడ్మిషన్ ఫీ పే చేయవలసి ఉంటుంది. సో రిక్వైర్డ్ ఇన్కమ్ సర్టిఫికేటు, తర్వాత ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసిన తర్వాత మాత్రమే ఈ యొక్క స్కాలర్షిప్ అనేటువంటిది ఉంటుందన్నమాట. సో ఎన్సిసి ఉన్న వాళ్ళకి బెనిఫిట్ కోరుకున్న కాలేజీలో వచ్చేస్తుంది. అదేవిధంగా స్కాలర్షిప్ కూడా వస్తుంది. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉన్న వాళ్ళు కూడా సబ్మిట్ చేయవచ్చు. ఫిజికల్ ఛాంజ్, తర్వాత క్యాప్, వీళ్ళు కూడా స్పెషల్ ఉంటుందన్నమాట. వాళ్ళకి ప్రిఫర్డ్ కాలేజెస్ సీట్స్ తొందరగా సీట్స్ రావడం అనేది జరుగుతుంది. సో పేమెంట్ ప్రాసెస్ ఆల్రెడీ దోస్ స్టూడెంట్స్ మస్ట్ పే ద రిజిస్ట్రేషన్ ఫీ అండ్ రిజిస్ట్రేషన్ ఫీ 200, సీట్ రిజర్వేషన్ ఫీ త్రూ ఆన్లైన్ ఆల్రెడీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. స్టూడెంట్ అలర్ట్ టు ప్రైవేట్ కాలేజ్ హూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఈ పాస్ ఫీ రియంబర్స్మెంట్ మస్ట్ పే 500 రూపీస్ ఫర్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్. సీట్ ప్రైవేట్ కాలేజీలో అలర్ట్ అయిన తర్వాత వాళ్ళు ఈ యొక్క ఈ పాస్ రియంబర్స్మెంట్ కోసం 500 పే అవ్వాల్సి ఉంటుంది. గవర్నమెంట్ కాలేజ్, యూనివర్సిటీ, ప్రైవేట్ కాలేజెస్లో who are not eligible for scholarship, that is EFAS fee reimbursement, they have to pay the 1000 rupees for self reporting. సో హెల్ప్ లైన్ సెంటర్ ఆల్సో ఇవ్వడం జరిగింది. టోటల్గా మనకు 40 ఉన్నాయి. సో ఈ విధంగా మనకి వాట్సాప్ చాట్ బోర్డ్ నెంబర్స్, వాట్సాప్ నెంబర్స్, సో ఇక్కడ మనం క్లియర్గా చూసుకోవచ్చు. ఈ విధంగా డిఫరెంట్ హెల్ప్ డెస్క్లు ఉన్నాయి. ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా మనకు వాట్సాప్ చాట్ బోర్డ్ అనేటువంటిది ఉంటుంది వెబ్సైట్లోనే, దోస్త్ మొబైల్ యాప్లోనే. తర్వాత ఈ నెంబర్ కూడా మనకు కాల్ చేయవచ్చు, వాట్సాప్ ద్వారా సెండ్ చేయొచ్చు. సో అదేవిధంగా మనకి ఇక్కడ ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ ఛానల్, ఈ విధంగా మనకు సోషల్ మీడియా ఛానల్స్ కూడా ఈ దోస్తుకు ఉన్నాయి. ఈ విధంగా క్లిక్ చేయవచ్చు, అప్డేట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అనమాట. సో దిస్ ఈజ్
So Twitter has converted as a dost. Let us click here. So degree online service. This is the Twitter of followers. This is the web page. So now I'm clicking the web page. So this is the website. You can see this here admission schedule also given. So this is the notification, help desk, calling timing, WhatsApp also, WhatsApp number. So candidate free registration, application payment fee, candidate login. So colleges, helpline centers, UG courses and eligibility. సో కోర్సెస్ ఒకసారి మనం చూద్దాం. కోర్సెస్ ఇవన్నీ కూడా బిఏ సిబిసిఎస్ సంబంధించింది. సిబిసిఎస్ అంటే మీకు అందరూ కూడా తెలుసు, చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ అనమాట. కొత్తగా వచ్చింది ఇది, అంటే దాదాపుగా 5-6 ఇయర్స్ అవుతుంది. సిబిఎస్ సిస్టమ్ డిగ్రీలో అంటే చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్. చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్. ఒక సో ఇక్కడ మనం కోర్సెస్ తీసుకుంటే సిబిసిఎస్ చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ చెప్పుకున్నాం ఆల్రెడీ. ఇక్కడ మనకి బకెట్ ఏ, బకెట్ బి, బకెట్ సి, బకెట్ డి. సో ఈ విధంగా మనకి బిఏలో అంటే బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్కి సంబంధించినటువంటిది హిస్టరీ, సో ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. సో ఇక్కడ మ్యాథమెటిక్స్, ఈ విధంగా ఇంగ్లీష్, కమ్యూనికేషన్, సో ఉర్దూ, డిఫరెంట్ లాంగ్వేజెస్ సబ్జెక్ట్స్ అనేటువంటి చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టంలో ఉంటుందన్నమాట. మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అదేవిధంగా మనకు సెకండ్కి సంబంధించినటువంటి కోర్స్ బిఎస్సి లైఫ్ సైన్సెస్. ఇక్కడ కూడా చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టంలో మనకి కోర్సెస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఇవన్నీ లైఫ్ సైన్సెస్కి సంబంధించినటువంటివి అనమాట. సో బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, జెనెటిక్స్, ఈ విధంగా డిఫరెంట్ లైఫ్ సైన్సెస్ కోర్సెస్ అనమాట. డైరీ సైన్స్, ఫిషరీస్, సో ఇవన్నీ కూడా లైఫ్ సైన్సెస్ కోర్సెస్. సో సెకండ్ వన్ అనమాట, సెకండ్ మెయిన్ ఇంపార్టెంట్ కోర్సు. తర్వాత థర్డ్ బిఎస్సి ఫిజికల్ సైన్స్ సిబిసిఎస్ సిస్టంలోనే ఈ విధంగా కోర్సు ఇవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా ఫోర్త్ బిఏలో హిస్టరీ, ఇంగ్లీష్ లిటరేచర్, పొలిటికల్ సైన్స్, బిఏ సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, బిఏ ఇంగ్లీష్, బిఏ ఎకనామిక్స్, సైకాలజీ, అరబిక్ స్పెషల్ లాంగ్వేజ్ దట్ ఈస్ అరబిక్ అండ్ బిఏ 4 years కోర్స్, బిఏ లింగ్విస్టిక్, సైకాలజీ, ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ, బిఏ క్లాసికల్ లాంగ్వేజ్, సో బిఏ ఫ్యాషన్ డిజైన్, బిఏ కాంటెంట్ క్రియేటర్ రైటింగ్, బిఏ జర్నలిజం, బిఏ ఆనర్స్ హిస్టరీ, బిఏ ఆనర్స్ పొలిటికల్ సైన్స్, బిఏ ఆనర్స్ సోషియాలజీ, బిఏ హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, బిఏ పబ్లిక్, బిఏ అరబిక్, సంస్కృతి, హిందీ, తెలుగు, జర్నలిజం, సో బిఏ సంబంధించినటువంటి ఆర్ట్స్, బీబీఏ. సో బీబీఏకి సంబంధించినటువంటి ఇక్కడ స్పెషల్గా ట్రీట్ చేయవచ్చు కంప్యూటర్ అప్లికేషన్స్ అనమాట, బిజినెస్ ఇంటెలిజెన్సీ అనలిటిక్స్ అనమాట. సో అదేవిధంగా ఈవెంట్ మేనేజ్మెంట్, బీబీఏ, టూరిజం అండ్ హాస్పిటాలిటీ, బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, అనలిటిక్స్, రిటైల్ ఆపరేషన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇది స్పెషల్గా రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. డేటా అనలిటిక్స్, బీబీఏ, బిఎంఎస్, మేనేజ్మెంట్ స్టడీస్. సో డిఫరెంట్ బీబీఏకి సంబంధించిన కోర్సెస్ ఇవ్వడం జరిగింది. స్పెషల్గా కోర్సు బీబీఏ, బీకామ్ అనేటువంటి ఇంతకుముందుకు ఎగ్జిస్ట్ అయి ఉండేది. సో బీకామ్లో కూడా కొత్త కొత్త కోర్సులు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఈ మొత్తం కూడా మీరు క్లియర్గా డీటెయిల్గా తెలుసుకోవచ్చు. బీఎస్సీలో కూడా కొత్త కొత్త కోర్సులు రావడం జరిగింది కూడా, డిఫరెంట్ యూనివర్సిటీలు రావడం జరగడం చేత. సో ఈ విధంగా మనకి
ఈ యొక్క అకాడమిక్ ఇయర్లో చాలా కొత్త కొత్త కోర్సులు మరి స్పెసిఫికేషన్స్తో కొత్త కొత్త యూనివర్సిటీలు కూడా మన తెలంగాణ రాష్ట్రంలో రావడం వలన కొత్త కోర్సులు కొత్త సబ్జెక్టులు రావడం, లీడింగ్లో ఉండేటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి కోర్సులో జాయిన్ కావడం కూడా ఉత్తమం అని తెలుసుకోవచ్చు. సో ఇక్కడ మనం క్లిక్ చేసినట్లయితే కాలేజెస్ గురించి తెలుసుకోవచ్చు. సో ఇక్కడ అన్నీ కూడా కాలేజెస్, ఇవి యూనివర్సిటీ నేమ్స్ అనమాట. ఇక్కడ టోటల్గా మనకి 11 యూనివర్సిటీస్ ఉన్నాయి అన్నమాట. టోటల్గా మనకి 11 యూనివర్సిటీస్. మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీస్ ఆఫ్ తెలంగాణ, జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ, కాకతీయ, మహాత్మా గాంధీ, NITHM, ఉస్మానియా, పాలమూరు, శాతవాహన, తెలంగాణ, TSB-TET, వీరనారి చాకలి ఐలమ్మ ఉమెన్స్ యూనివర్సిటీ. సో ఈ 11 కాలేజెస్ మీద మనం ఒక్కొక్క కాలేజ్ మీద క్లిక్ చేస్తే కూడా మనకు ఈ విధంగా వీటికి సంబంధించిన కాలేజెస్, ఈ మన్మోహన్కి సంబంధించినటువంటిలో మనకి ఇక్కడ కోర్సెస్ రెండే ఇవ్వడం జరుగుతుంది. ఈ కోర్సెస్ ఒకటి BSc ఎన్విరాన్మెంటల్ సైన్స్, BSc జియాలజీ, టోటల్గా 66 సీట్స్ ఉన్నాయన్నమాట. సో ఇది రీసెంట్గా రావడం వలన భద్రాద్రి కొత్తగూడెంలో ఉంది. ఈ విధంగా మీరు ప్రతి ఒకటే కోర్స్ ఇవ్వడం జరిగింది నెహ్రూ టెక్నాలజికల్లో. అది సెల్ఫ్ ఫైనాన్స్డ్ కోర్స్ అన్నమాట. BBA డాటా అనలిటిక్స్, ఇంగ్లీష్ మీడియం, 60 సీట్స్ ఉంటుంది. ఇవన్నీ కొత్తగా వచ్చినాయి కాబట్టి ఒక్కొక్క కోర్సు ఇవ్వడం జరిగింది. ఇక కాకతీయ అనేది ఓల్డే కాబట్టి నెంబర్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి. దీనికి సంబంధించిన కాలేజ్ కూడా చాలా ఉన్నాయి. ఎన్ని ఉన్నాయంటే దాదాపుగా కాలేజెస్ కాకతీయకి సంబంధించింది మనం దాదాపుగా 211 211 కాలేజెస్ ఉన్నాయన్నమాట ఈ యూనివర్సిటీ కింద. సో కాబట్టి దాదాపుగా ఒక్కదాన్ని మనం 10 కోర్సెస్ తీసుకున్నా చాలా చాలా కోర్సెస్ ఉంటాయన్నమాట. అదేవిధంగా మహాత్మా గాంధీ యూనివర్సిటీ సంబంధించి ఇక్కడ కూడా కాలేజెస్ ఎన్ని ఉన్నాయి, దాదాపుగా మనకి 75 కాలేజెస్ ఉన్నాయన్నమాట. అదేవిధంగా మహాత్మా గాంధీ చూసినాం కదా, రైట్, 75 కదా ఇందాక ఆల్రెడీ, రైట్. అదేవిధంగా ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం హాస్పిటాలిటీ మేనేజ్మెంట్, ఇది కొత్తది అనమాట, కొత్త యూనివర్సిటీ కాబట్టి ఒకటే కోర్సు మెన్షన్ చేయడం జరిగింది. అది టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్, 120 సీట్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా ఉస్మాన్ యూనివర్సిటీ అనేది ఓల్డ్ది, చాలా ఫస్ట్ యూనివర్సిటీ కాబట్టి మనకు దాదాపుగా టోటల్గా ఈ యూనివర్సిటీ కింద 341 341 కాలేజెస్ ఉన్నాయి. ఒక్కొక్క కాలేజీలో 4-5 తీసుకున్నా కూడా చాలా కోర్సెస్ ఉంటాయి. అదేవిధంగా పాలమూర్, ఇది కూడా రీసెంట్గానే వచ్చింది. సో దీనికి సంబంధించింది 5 జిల్లాల్లో ఉన్నటువంటి కాలేజెస్ 69 అన్నమాట టోటల్గా. అదేవిధంగా శాతవాహనలో మనకి 75 కాలేజెస్ కోర్సెస్ 5. తెలంగాణ యూనివర్సిటీకి సంబంధించి దాదాపుగా 51 కాలేజెస్కి సంబంధించినటువంటి కోర్సులు ఉండడం అనేది. సో పాలిటెక్నిక్ సంబంధించినటువంటి కోర్సెస్ SB-TET మెయిన్లీ ఒక్కొక్క కోర్సు ఇవ్వడం జరిగింది ఇందులో. సో 14 ఉన్నాయి, 14. అదేవిధంగా వీరనారి చాకలి ఐలమ్మ,
40 కోర్సెస్ ఆఫర్ జరుగుతుంది. సో మొత్తం మీద ఉమెన్స్ కాలేజ్ ఇది. సో ఉమెన్స్ కాలేజ్ మాత్రమే ఇది స్పెషల్. కోటిలో రన్ చేయడం జరుగుతుంది. సో దాదాపుగా ఎన్ని కోర్సెస్ ఉన్నాయి డైరెక్ట్గా అంటే 40 కోర్సెస్ ఉన్నాయి. 40 కోర్సెస్ డైరెక్ట్గా. ఇవన్నీ కూడా కేవలం గర్ల్స్కి మాత్రమే. ఈ విధంగా టోటల్గా మనకి తెలంగాణ రాష్ట్రంలో 11 యూనివర్సిటీలు ఉండడం జరిగింది. సో రీసెంట్గా కొన్ని యూనివర్సిటీలు రావడం జరిగింది. అందులో కొత్త కొత్త కోర్సులు కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఇంటర్మీడియట్ విద్యార్థులకి అదృష్టంగా భావించవచ్చు. సో కాలేజెస్ చూసాము. తర్వాత ఎలిజిబిలిటీ కోర్సెస్, క్యాండిడేట్ లాగిన్, అప్లికేషన్ ఫీ ఒకసారి చూద్దాం. అప్లికేషన్ ఫీజ్ అనేటువంటిది ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు 200కు 25 ఛార్జెస్ ఉంటుంది కాబట్టి 225 పే చేయవలసి ఉంటుంది టోటల్గా. సో ఈ విధంగా మనకి ఇక్కడ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనం కూడా క్లిక్ చేయవచ్చు. సో ఈ విధంగా క్యాండిడేట్ లాగిన్, హెల్ప్ లైన్ సెంటర్లో ఫ్రీ రిజిస్ట్రేషన్. సో ఇది వెబ్ పేజ్ అనమాట. ఈ వీడియోలో నేను ఈ దోస్త్ యొక్క లింక్స్ అన్నీ కూడా అంటే మెయిన్గా వెబ్సైట్ లింక్ అనేది మెన్షన్ చేస్తాను. సో కాబట్టి క్లిక్ చేసి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా వెబ్ పోర్టల్లోనే మీరు అప్లై చేయవచ్చు.